Hello everyone, welcome to our channel Maths by Pritham sir. In this video we are going to discuss about determinants. In last video we are discussed about determinants of a 2 by 2 matrix and 3 by 3 matrix and some properties of a determinant. In this video we are going to see about block matrix, block diagonal matrix, triangular matrix and how to find a determinant of a 4 by 4 matrix and 5 by 4 5 by 5 matrix and so on. Now we see submatrix. How we find the submatrix? For example, capital A is equal to 1 4 3 2 1 2 4 3 1 1 1 1 1 2 4 3. ఇది ఒక 4 by 4 మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ యొక్క సబ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏవైనా సరే రోస్ అండ్ కాలమ్స్ ని ఎలిమినేట్ చేస్తే మనకు వచ్చే మ్యాట్రిక్స్ ని సబ్ మ్యాట్రిక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలమ్ ని ఎలిమినేట్ చేస్తున్నా మిగిలిన మ్యాట్రిక్స్ రాద్దాం. మిగిలిన టర్మ్స్ 1 4 3 1 1 1 1 4 3. ఈ 3 by 3 మ్యాట్రిక్స్ అనేది ఈ 4 by 4 మ్యాట్రిక్స్ యొక్క సబ్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇలా ఏవైనా సరే రోస్ అండ్ కాలమ్స్ ఎలిమినేట్ చేసి మ్యాట్రిక్స్ ఫామ్ చేస్తే దాన్ని మనం సబ్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. Now we see block matrix. What is block matrix? Capital A is equal to 1 4 2 3 1 2 3 4 2 2 2 2 and 1 1 1 1. ఇది ఒక 4 by 4 స్క్వేర్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ని బై యూజింగ్ హారిజెంటల్ లైన్స్ అంటే ఇలా అడ్డంగా ఉంటాయి అండ్ వర్టికల్ లైన్స్ అంటే ఇలా నిలువుగా ఉంటాయి. హారిజెంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ యూజ్ చేసి ఈ మ్యాట్రిక్స్ ని డివైడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డివైడ్ చేస్తున్నాం. ఇలా డివైడ్ చేస్తే మనకి ఇలా మ్యాట్రిక్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా మ్యాట్రిక్స్ ఇవన్నీ ఒక బ్లాక్స్ లాగా ఫామ్ అవుతాయి. మ్యాట్రిక్స్ ని డివైడ్ చేస్తాం బై యూజింగ్ హారిజెంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ ద్వారా డివైడ్ చేస్తాం. మనకి బ్లాక్ వైజ్ గా మ్యాట్రిక్సెస్ ఫామ్ అవుతాయి. వీటిని బ్లాక్ మ్యాట్రిక్స్ అని చెప్తాము. Now we see a square block matrix. A block matrix capital A is called as a square block matrix if capital A is a square matrix. The block form of a square matrix, that is the number of horizontal and vertical partition lines are equal and the diagonal blocks are square matrix. Now we see, for example, capital A is equal to 1 2 3 4 5 1 2 1 1 1 2 2 2 2 2 1 4 3 2 1 and 1 2 4 5 6. ఇది ఒక 5 by 5 మ్యాట్రిక్స్. దీన్ని నెంబర్ ఆఫ్ హారిజెంటల్ లైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ వర్టికల్ లైన్స్ అనేవి ఈక్వల్ గా తీసుకొని వాటిని ఈ టర్మ్ ని పార్టిషన్ డివైడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా డివైడ్ చేస్తున్నా, హారిజెంటల్ లైన్స్ 2 తీసుకుంటున్నా, అలానే వర్టికల్ లైన్స్ కూడా 2 తీసుకున్నా. ఇలా డివైడ్ చేస్తే మనకి ఇలా స్క్వేర్ మ్యాట్రిక్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. స్క్వేర్ బ్లాక్ మ్యాట్రిక్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా స్క్వేర్ బ్లాక్ మ్యాట్రిసెస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. నౌ వి సీ బ్లాక్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. హౌ వి ఫైండ్ ద బ్లాక్ డయాగ్నల్ మ్యాట్రిక్స్? అసలు బ్లాక్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A is equal to 1 2 0 0 0 and 2 3 0 0 0 0 0 1 and 0 0 and 0 0 0 1 4 0 0 0 2 4. ఇది ఒక 5 by 5 మ్యాట్రిక్స్. ఇందులో చూడండి, దీన్ని మనం పార్టిషన్ చేస్తే ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పార్టిషన్ చేస్తే ఈ ఎలిమెంట్స్ ఈ 1 2 2 3 అనేది అలానే 1 1 అనేది ఈ మ్యాట్రిక్సెస్ అనేవి డయాగ్నల్ లో ఉన్నాయి. అలానే ఈ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని చూడండి 0 ఉన్నాయి. ఇలా ఉంటే దీన్ని బ్లాక్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని చెప్తాము. ఈ డయాగ్నల్ ఉన్న మ్యాట్రిక్సెస్ అనేవి నాన్ జీరో ఎలిమెంట్స్ అవ్వాలి. అలానే నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా నాన్ డయాగ్నల్ మ్యాట్రిక్సెస్ అన్ని కూడా 0 అవుతే దీన్ని బ్లాక్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని అంటాం. దీన్ని ఎలా రాస్తాము అంటే క్యాపిటల్ A is equal to diagonal of A11, A22, A33. ఈ మ్యాట్రిక్స్ పొజిషన్ A11 అంటాం, ఈ మ్యాట్రిక్స్ యొక్క పొజిషన్ A22 అంటాం, ఈ మ్యాట్రిక్స్ యొక్క పొజిషన్ ని A33 గా తీసుకుంటాం. ఇలా బ్లాక్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్
Determinant of a triangular matrix. For example, capital A is equal to లాస్ట్ వీడియోస్లలో మనం ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అనేవి ఎలా ఉంటాయి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందో అలానే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది ఎలా ఉంటుందో చూసాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉంటే ఆ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, 1 2 3 0 2 4 0 0 4 ఇది ఒక 3x3 అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది డయాగ్నల్, ప్రిన్సిపల్ డయాగ్నల్ అండ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ పైన ఎలిమెంట్స్ అనేవి కూడా నాన్ జీరో ఎలిమెంట్స్ అయ్యాయి, ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఎలిమెంట్స్ అనేవి జీరో. అంటే ఇది ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. సో దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. దీని యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తాం, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తాం అంటే ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్, ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. వీటి యొక్క ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్ గా మనకి ఈ మ్యాట్రిక్స్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అని వస్తుంది. చూద్దాం. క్యాపిటల్ డేటా ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 into 2 into 4 అంటే 1 2 are 2 2 4 are 8 అవుతుంది. నార్మల్ గా మనకు తెలిసిన లాస్ట్ వీడియోలో చూసిన మెథడ్ లో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. 1 into ఈ రో ఈ కాలమ్ ఎలిమినేట్ చేస్తాం, 2 into 4 8 minus 0 into 4 0 minus 2 into ఈ పొజిషన్ అనేది A12 పొజిషన్, ఇక్కడ -1 power I plus j అంటే 1 అంటే I1 అవుతుంది, J2 అవుతుంది, 1 plus 2 అంటే 3, -1 power cube వస్తుంది, -1 power cube అంటే -1, అందుకని డైరెక్ట్ గా మైనస్ తీసుకున్నాం. ఓకే, 2 into ఈ కాలం ఈ రో ఎలిమినేట్ చేస్తే 0 into 4 0 minus 0 into 4 0 అవుతుంది, ప్లస్ 3. ఈ పొజిషన్ అనేది A13, I వాల్యూ 1 J వాల్యూ 3 అవుతుంది. ఇక్కడ -1 power 1 I plus J -1 power 1 plus 3 అంటే -1 power 4 అవుతుంది, -1 power 4 అంటే 1 అవుతుంది, ప్లస్ 1 అవుతుంది. సో ప్లస్ 3 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే 0 into 0 0 minus 0 into 2 0 అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 1 into 8 minus 0 8 minus 2 into 0 minus 0 0 plus 3 into 0 minus 0 0, 1 into 8 8 అవుతుంది, minus 2 into 0 0 plus 3 into 0 0 is equal to 8 అవుతుంది. ఇలా ఫైండ్ అవుట్ చేసినా దీని యొక్క డయాగ్నల్ ఎలిమెంట్స్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేసినా సరే వీటి యొక్క డిటర్మినెంట్ అనేది సేమ్ అవుతుంది. సేమ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కూడా సేమ్. క్యాపిటల్ A is equal to ఫర్ ఎగ్జాంపుల్ 1 0 0 2 4 0 0 2 0 5. దీని యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సేమ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కానీ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కానీ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేస్తే మనకి డిటర్మినెంట్ ఆఫ్ ఏ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఆర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిక్స్ ఇది 3x3 మ్యాట్రిక్స్, ఇందులో చూడండి ప్రిన్సిపల్ డయాగ్నల్ పైన ఎలిమెంట్స్ అనేవి 0 అయ్యాయి, అలాగే ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ అనేవి నాన్ జీరో ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సో దీని యొక్క డిటర్మినెంట్ ఏమవుతుందంటే 1 into 4 into 5 that A is equal to 20. ఇలా డిటర్మినెంట్ ఆఫ్ ఏ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాను. నెక్స్ట్ now we see example of 4x4 matrix. 4x4 matrix ని డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. మనం లాస్ట్ క్లాస్ లో 3x3 మ్యాట్రిక్స్ వరకే చూసాం, ఇప్పుడు 4x4 మ్యాట్రిక్స్ చూద్దాం. క్యాపిటల్ A is equal to -3 -2 0 1 7 5 2 0 0 4 1 2 2 0 3 1. ఓకే, ఈ మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సేమ్ 3x3 మ్యాట్రిక్స్ లో ఎలా అయితే ఫైండ్ అవుట్ చేస్తామో ఈ 4x4 మ్యాట్రిక్స్ కూడా సేమ్ అలానే చేస్తాం. వాటి యొక్క కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, మైనర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, క్యాపిటల్ A is equal to ఫస్ట్ రో వైజ్ చేస్తున్నాం -3 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ దిస్, ఈ రో అండ్ ఈ కాలమ్ వదిలేస్తాం, మిగిలిన టర్మ్ కి డిటర్మినెంట్ దాని యొక్క మైనర్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. 5 2 0 4 1 2 0 3 1 మైనస్ ఆఫ్ నెక్స్ట్ ఈ టర్మ్ -2 ఇంటూ ఈ కాలమ్ ఈ రో ఎలిమినేట్ చేస్తాం, మిగిలిన టర్మ్ కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. 7 2 0 0 1 2 2 3 1 ప్లస్ 0 ఇంటూ
ఈ కాలం ఈ రో ఎలిమినేట్ చేస్తాం, మిగిలిన టర్మ్ కి డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. 750,042,001 నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తాం, మిగిలిన టర్మ్ డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. 752,041,203. ఓకే, డిటర్మినెంట్ ఫైండ్ చేద్దాం. -3 ఇంటూ దీనికి డిటర్మినెంట్ 5 ఇంటూ 1 1 1 -3 ఇంటూ 2 6 -2 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే 4 ఇంటూ 1 4 -0 ఇంటూ 2 0 ప్లస్ 0 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే 4 ఇంటూ 3 12 -0 ఇంటూ 1 0. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 2 ఇంటూ ఈ టర్మ్ డిటర్మినెంట్ 7 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే 1 ఇంటూ 1 1 -3 ఇంటూ 2 6 ప్లస్ మైనస్ 2 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే 0 ఇంటూ 1 0 -2 ఇంటూ 2 4 ప్లస్ 0 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తాం 0 ఇంటూ 3 0 -2 ఇంటూ 1 2 ప్లస్ ఈ టర్మ్ కి 0 ఇంటూ మన డిటర్మినెంట్ ఏం ఫైండ్ అవుట్ చేసినా సరే టర్మ్ అనేది 0 అవుతుంది. సో నేను డైరెక్ట్ గా 0 తీసుకుంటున్నా. ప్లస్ 1 ఇంటూ 7 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే 4 ఇంటూ 3 12 -0 ఇంటూ 1 0 -5 ఇంటూ ఇక్కడ కింద రాస్తాను నేను -5 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేయండి 0 ఇంటూ 3 0 -2 ఇంటూ 1 2 ప్లస్ 2 ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే 0 ఇంటూ 0 0 -2 ఇంటూ 4 8. ఈ టర్మ్ సింప్లిఫై చేద్దాం. ఈ సింప్లిఫై చేసిన ఇక్కడ రాస్తున్నాను నేను, ఒకసారి చెక్ చేయండి. -3 ఇంటూ 5 ఇంటూ 1 -6 -5 -2 ఇంటూ 4 -0 4 ప్లస్ 0 ఇంటూ సంథింగ్ ఈ టర్మ్ మొత్తం కూడా 0 అవుతుంది. ప్లస్ 2 ఇంటూ 7 ఇంటూ 1 -6 -5 -2 ఇంటూ 0 -4 -4 ప్లస్ ఈ 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. ప్లస్ ఈ టర్మ్ 0 ప్లస్ 1 ఇంటూ 7 ఇంటూ 12 -0 12 -5 ఇంటూ 0 -2 -2 ప్లస్ 2 ఇంటూ 0 -8 -8. సింప్లిఫై చేస్తే -3 ఇంటూ -25 -8 ప్లస్ 2 ఇంటూ -35 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 ప్లస్ 1 ఇంటూ 0ని నెగ్లెక్ట్ చేస్తున్నాను నేను. 7 to 12 14 84 plus 10 minus 16. Okay, minus 3 into minus 33 plus 2 into minus 27 plus 1 into 94 minus 16 94 minus 16 78. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే ఈ టర్మ్ మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 99 మైనస్ 454 ప్లస్ 78. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే మనకి వాల్యూ 77 78. వెయిట్, ఇక్కడ సంథింగ్ చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్. ఇక్కడ సారీ ఇక్కడ మైనస్ తీసుకున్నాం. ఇక్కడ కూడా -1/i+j. ఈ పొజిషన్ అనేది A14 పొజిషన్. సో -1/1+4 తీసుకుంటే -1/5 అవుతుంది. ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, మైనస్ ఈ టర్మ్ మైనస్, ఇక్కడ కూడా టర్మ్ మైనస్ వస్తుంది. అంటే ఇక్కడ మైనస్ ఇంటూ 78 -78 అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 99 -54 -78 అంటే 132 ఈజ్ ఈక్వల్ టు 33 వస్తుంది. చిన్న కరెక్షన్, ఇక్కడ మైనస్ వస్తుంది. -1/1+j -1/i+j అంటే ఈ పొజిషన్ అనేది A14 పొజిషన్. సో i+లో 1 j+లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. -1/5 వస్తుంది. ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, దీని ఒక డిటర్మినెంట్ అనేది 33 అవుతుంది. సార్
ఇంత పెద్ద ప్రాసెస్ ఇంకా వేరే ఆల్టర్నేట్ మెథడ్ లేదా అంటే ఎస్ వీ హ్యావ్ ఏ ఆల్టర్నేట్ మెథడ్ టు. Now we see alternate method for same matrix. Capital A is equal to same matrix తీసుకున్నాం, దీన్ని M అని తీసుకున్నాం, క్యాపిటల్ M అని తీసుకుంటాను. క్యాపిటల్ M is equal to -3 -2 0 1 and 7 5 2 0 and 0 4 1 2 2 0 3 1. ఇది సేమ్ మ్యాట్రిక్స్ 4x4 మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ని హారిజంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ తోటి నేను డివైడ్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డివైడ్ చేసుకున్నా, ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్సెస్ ఫామ్ అయింది. చూడండి, ఈ బ్లాక్ స్క్వేర్ మ్యాట్రిక్సెస్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ మ్యాట్రిక్స్ ని క్యాపిటల్ A B C D అనుకున్నాం. ఇలా ఈ బ్లాక్ మ్యాట్రిక్సెస్ కి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తాం అంటే det M is equal to det A matrix into det of D minus C A inverse B. Determinant of A into determinant of D minus A inverse B. ఈ టర్మ్ ఫైండ్ అవుట్ చేసినా సరే సేమ్ ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది వస్తుంది. నౌ వి సీ ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ A ఫైండ్ అవుట్ చేస్తాం. det A is equal to A మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ -3 -2 7 5. దీని యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తాం? సేమ్ 2x2 మ్యాట్రిక్స్ కి -3 into 5 -15 -7 into -2 -14 is equal to -15 minus into minus plus 14 is equal to -1. It is not equal to 0. This is a నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. దీనికి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ ఉంది. లాస్ట్ క్లాస్ లో చెప్పాం, డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. దానికి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. సింగులర్ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, దీనికి నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఈ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే adjoint ఆఫ్ A బై det A. మనకి det A తెలుసు, మరి adjoint ఆఫ్ A ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A is equal to ABCD అనే ఒక 2x2 మ్యాట్రిక్స్. 2x2 మ్యాట్రిక్సెస్ ఉన్నాయి. సో నేను 2x2 మ్యాట్రిక్సెస్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 3x3 మ్యాట్రిక్సెస్ కి adjoint ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మళ్ళీ దాని యొక్క షార్ట్ కట్ వే ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, దీని యొక్క adjoint ఆఫ్ A is equal to ఈ A అండ్ D ని ఇంటర్చేంజ్ చేస్తాం, ఇలా D A. అలానే ఈ B అండ్ C కి మైనస్ తోటి మల్టిప్లై చేస్తాం. ఇది adjoint ఆఫ్ A అవుతుంది. సేమ్ దీన్ని కూడా అప్లై చేద్దాం. ఇది A పొజిషన్, ఇది B, ఇది C, ఇది D అవుతుంది. A అండ్ D పొజిషన్ ని ఇంటర్చేంజ్ చేద్దాం. అంటే 5 -3, ఈ -2 కి 7 కి మైనస్ తోటి మల్టిప్లై చేస్తే 2 7 అవుతుంది. ఇంటూ 1 బై డిటర్మినెంట్ ఆఫ్ క్యాపిటల్ A వాల్యూ ఏమొచ్చింది? -1. ఈ -1 ని పైకి తీసుకెళ్తే కింద ప్లస్ ఉంది -1. ఈ -1 లోపల మల్టిప్లై చేస్తే -5 -2 7 3 అవుతుంది. ఇది A ఇన్వర్స్. నౌ వి ఫైండ్ C A ఇన్వర్స్ B మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. C ఇంటూ A ఇన్వర్స్ ఇంటూ B. C మ్యాట్రిక్స్ తెలుసు, C మ్యాట్రిక్స్ ఈ టర్మ్ 0 4 2 0 ఇంటూ A ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఇది -5 -2 7 3 ఇంటూ B మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ 0 1 2 0. ఈ 3 మ్యాట్రిక్సెస్ లో ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేసి వచ్చిన ప్రొడక్ట్ తోటి ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయొచ్చు, ఆర్ ఫస్ట్ ఈ 2 మ్యాట్రిక్సెస్ మల్టిప్లై చేసి తర్వాత వచ్చిన వాల్యూ తోటి ఈ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేయొచ్చు. కానీ దీని యొక్క ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 మ్యాట్రిక్సెస్ మల్టిప్లై చేసిన దానికి వచ్చిన ప్రొడక్ట్ అనేది ఫస్ట్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఈ మ్యాట్రిక్స్ సెకండ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ టూ మ్యాట్రిక్సెస్ మల్టిప్లై చేస్తే వచ్చిన మ్యాట్రిక్స్ అనేది సెకండ్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఈ మ్యాట్రిక్స్ అనేది ఫస్ట్ మ్యాట్రిక్స్ అవుతుంది. దీని యొక్క ఆర్డర్ అనేది చేంజ్ చేయొద్దు, ఇలానే వచ్చి మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా సరే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ డౌట్ ఉంటే నేను ప్రీవియస్ వీడియోస్లలో 2x2 మ్యాట్రిక్స్ ఎలా మల్టిప్లై చేయాలి, 3x3 మ్యాట్రిక్స్ ఎలా మల్టిప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఈ టూ మ్యాట్రిక్సెస్ ని మల్టిప్లై చేస్తున్నాను. ఫస్ట్ అండ్ ఫస్ట్ కాలమ్ ని మల్టిప్లై చేసి యాడ్ చేద్దాం. 0 into -5 0 ప్లస్ 4 into 7 28. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ కాలమ్ 0 into -2 0 ప్లస్ 4 into 3 12. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ 2 into -5 -10 ప్లస్ 0 into 7 0. 2 into -2
minus 4 plus 0 into 3 0 into 0 1 2 0 ఇలానే వస్తుంది. దీన్ని సింప్లిఫై చేద్దాం. 28 12 minus 10 minus 4 into 0 1 2 0. ఇప్పుడు ఈ టూ మ్యాట్రిసెస్ మల్టిప్లై చేద్దాం. ఇక్కడ రాస్తున్నాను నేను. సేమ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేసి యాడ్ చేద్దాం. ఫస్ట్ రో 28 into 0 0 plus 12 into 2 24. Next first row second column 28 into 1 28 plus 12 into 0 0. Next second row first column minus 10 into 0 0 plus minus 4 into 2 minus 8. Next second row second column minus 10 into 1 minus 10 plus minus 4 into 0 0. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 24 28 minus 8 minus 10. ఈ మ్యాట్రిక్స్ అనేది CA ఇన్వర్స్ B మ్యాట్రిక్స్. దీన్ని D మైనస్ CA ఇన్వర్స్ B ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ D మ్యాట్రిక్స్ నుండి ఈ మ్యాట్రిక్స్ ని సబ్ట్రాక్ట్ చేద్దాం. D మ్యాట్రిక్స్ ఆల్సో ఈ టర్మ్ 1 2 3 1 మైనస్ CA ఇన్వర్స్ B మ్యాట్రిక్స్ ఇది 2 4 2 8 minus 8 minus 10 సబ్ట్రాక్ట్ చేద్దాం. సేమ్ పొజిషన్ ఎలిమెంట్ ని సేమ్ పొజిషన్ ఎలిమెంట్ తోటి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 1 minus 24 అంటే minus 23, 2 minus 28 అంటే minus 26, 3 minus of minus 8 అంటే 3 minus into minus plus 8, 3 plus 8 11 అవుతుంది 11. అలానే సేమ్ 1 minus of minus 10 అంటే 1 plus 10 is equal to 11 అవుతుంది. దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. that D minus CA inverse B is equal to determinant of minus 23 minus 26 11 11. Then determinant find out 2 by 2 matrix determinant. ఈ 2 multiply చేసి minus ఈ 2 multiply అంటే minus 23 into 11 minus of minus 26 into 11. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే minus 23 into 11 అంటే minus 253 minus into minus plus 256 into 11 అంటే 6 286. ఈ టర్మ్ ని సింప్లిఫై చేస్తే డిటర్మినెంట్ 33 వస్తుంది. లాస్ట్ ప్రాబ్లం లో కూడా సేమ్ ప్రాబ్లమ్ ని మనం 3/3 మ్యాట్రిక్స్ ఎలా చేస్తామో సేమ్ అలా చేసినా సరే మనకి 33 వచ్చింది. డిటర్మినెంట్ ఆఫ్ M is equal to det A into determinant of D minus CA inverse B చేసినా సరే సేమ్ ఇలా అయినా చేయొచ్చు ఆర్ లాస్ట్ ప్రీవియస్ మోడల్ అయినా చేయొచ్చు. ఈ మెథడ్ లో 5/5 6/6 ఎంత పెద్ద ఆర్డర్ మ్యాట్రిక్స్ కైనా సరే దీన్ని యూజ్ చేసి సింపుల్ గా డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, okay, now we see block diagram. Now we see the determinant, how to find the determinant of a block diagonal matrix. Block diagonal matrix ka determinant ela find out chestam. For example, M is equal to 2 1 0 0 3 4 0 0 0 0 5 6 0 0 7 8. సేమ్ దీన్ని కూడా మనం నార్మల్ గా లాస్ట్ ప్రాబ్లం ఎలా అయితే నార్మల్ గా చేసామో ఈ ఫస్ట్ A11 ఎలిమెంట్ తీసుకొని ఈ రో ఏంటి కాలమ్ ఎలిమెంట్ చేసి మిగిలిన టర్మ్స్ డిటర్మినేట్ చేయడం. నెక్స్ట్ A12 పొజిషన్ A12 ఎలిమెంట్ తీసుకుని ఆ రో అండ్ కాలమ్ ఎలిమెంట్ చేసి మిగతా ఎలిమెంట్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేయడం అలా చేయొచ్చు. ఆర్ ఈ బ్లాక్ డయాగ్రామ్ మ్యాట్రిక్స్ అంటే లాస్ట్ ఆల్టర్నేట్ మెథడ్ లో ఎలా చేసామో అలా కూడా చేయొచ్చు. కాకపోతే ఇఫ్ ఇన్ కేసు ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి. దీన్ని మనం హారిజాంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ తో డివైడ్ చేసుకుంటే ఇది బ్లాక్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేవి నాన్ జీరో మ్యాట్రిక్సెస్ అయ్యాయి. అలానే నాన్ డయాగ్నల్ మ్యాట్రిక్సెస్ అనేవి జీరో మ్యాట్రిక్స్ అయ్యాయి. అంటే ఇది బ్లాక్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఈ బ్లాక్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ కి ఎలా ఫైండ్ అవుట్ అవుతుంది? నార్మల్ గా మన డయాగ్నల్ మ్యాట్రిక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A is equal to 1 0 0 0 2 0 0 0 3 ఇలా ఈ బ్లాక్ మ్యాట్రిక్సెస్ అంటే దీని యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే డిటర్మినెంట్ ఆఫ్ A is equal to ప్రొడక్ట్ ఆఫ్ దీస్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. దీని యొక్క
ప్రిన్సిపల్ డయాగ్నల్ ప్రొడక్ట్ చేస్తే డైరెక్ట్ గా మనకి ఈ క్యాపిటల్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది వస్తుంది 1 ఇంటూ 2 ఇంటూ 3. అదే బ్లాక్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఇంటూ ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి డైరెక్ట్ గా ఈ టోటల్ బ్లాక్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిక్స్ ఏ ఈ మ్యాట్రిక్స్ బి అయితే det of m is equal to determinant of matrix m is equal to determinant of a matrix into determinant of b matrix. ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్ గా m matrix యొక్క డిటర్మినెంట్ అనేది వస్తుంది. చూద్దాం. determinant of a matrix is equal to determinant of 2 1 3 for the determinant 2 4 are 8 minus 3 into 1 3 is equal to 5. Determinant of b is equal to 5 6 7 8 దీని యొక్క determinant 5 8 are 40 minus 7 6 are 42 is equal to minus 2. Determinant of capital M is equal to determinant of A into determinant of B is equal to 5 into minus 2 is equal to minus 10. ఇలా బ్లాక్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే. Now we see some properties. For example, capital M is equal to capital A, B, C and capital D. Capital M is a block matrix of n by n order. దీనికి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తాము? డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిటర్మినెంట్ ఆఫ్ m is equal to det of a into determinant of d minus c a inverse b. ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఈ మెథడ్లోనే లాస్ట్ ప్రాబ్లమ్స్ ని చెక్ చేసాం. నెక్స్ట్ determinant of m is equal to det of ad minus bc if cd is equal to dc. ఈ టూ మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ అనేది cd is equal to dc అవుతే డైరెక్ట్ గా దీని యొక్క డిటర్మినెంట్ అనేది డిటర్మినెంట్ ఆఫ్ ad into minus bc అవుతుంది. ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ అనేది ab dc ఇలా ఉంటే దీని యొక్క డిటర్మినెంట్ అనేది ఇవి టూ మ్యాట్రిక్స్ అనేవి అటు ఇటు ఉంటే దీని యొక్క డిటర్మినెంట్ అనేది det a into det c అవుతుంది. నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ abba ఈ మ్యాట్రిక్స్ అనేవి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే దీని యొక్క సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే దీని యొక్క డిటర్మినెంట్ అనేది డిటర్మినెంట్ ఆఫ్ a plus b into డిటర్మినెంట్ ఆఫ్ a minus b అవుతుంది. ఇలా డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. Okay. Thanks for watching. Please like, share and subscribe.